నెక్స్ట్ ఓహో టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ స్వప్న తను ఎంచుకున్న పాట టాప్ లేచిపోద్ది. సో లెట్స్ వెల్కమ్ స్వప్న. అమ్మాయి ఒక్కతే బస్ స్టాప్ లో నిలబడితే వెగిలేషాలేస్తుంటే ఏమైతాది? చెంప చెల్లంటాది, గుబ్బ గుల్మంటాది. హై హై అబ్బాయి పొగరుగా ఆడోళ్ళకెదురుగా సిగరెట్ స్మోక్ చేస్తుంటే ఏమైతాది? హార్ట్ హట్ అవుతాది, ఒళ్ళు ఫట్ అవుతాది. ఓయ్ హై ఓరి ఓరి ఓరబ్బాయి రేకుడబ్బాయి కోతి పనులపై వీపు పగిలిపోతే పోతే ఒక్కో వీపు పగిలిపోతే పోతే ఒక్కో ఎర్ర ఎర్ర ఓ సన్నాసి నువ్వు ఏ ప్రాసి బ్యాడు బద్మాషి వీపు పగిలిపోతే పోతే ఒక్కో వీపు పగిలిపోతే పోతే ఒక్కో రోడ్డు సైడ్ రోడ్డులా ఊయా ఊయా చిన్న సైజు గుండాల ఊయే ఊయాయ సిక్స్ ప్యాక్ బాడీతో ఒళ్ళు చూసి జడిపిస్తే మాకేమో కోపం వస్తే వీపు పగిలిపోతే సైటే కొట్టావంటే వీపు పగిలిపోతే వెంటే పడ్డావంటే వీపు పగిలిపోతే సైటే పడ్డావంటే వీపు 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 పగిలిపోతే రో మీ అమ్మ బాబు మేపేస్తే అది అరిగేదాకా తిరిగేస్తూ అల్లరి చేస్తావు చూసి లేవేస్తావు నువ్వు చాలా చాలా వాగేస్తుంటావు తలకి కత్తి చుట్టేసి చుక్క కాలర్ ఎగరేసి కామెంట్ చేస్తావు నా వింటే పడతావు లవ్ చేయమంటూ కత్తే దూస్తావు పోరా పోరా నువ్వు పాపేష్టి చాలా కోపేష్టి లేదు లవ్ మోష్టి వచ్చావంటే నువ్వు ఇటుకేసి పిలక కట్ చేసి చేతులు పెట్టేసి వీపు మారిపోద్ది తేడా చేసావంటే మాడు పగిలిపోద్ది వెంటే వచ్చావంటే వీపు పగిలిపోద్ది కట్టే కొట్టావంటే వీపు 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 పగిలిపోద్ది రో క్లాసులన్నీ ఎగ్గొట్టి గేటు బయట కాపు కాసి వస్తూ ఉన్నోళ్ళ వెళ్ళిపోతూ ఉన్నోళ్ళ కాలేజ్ గర్ల్స్ ని కామెంట్ చేస్తావు రద్దీ బస్సులు దూరేసి తాకాలంటూ ట్రై చేసి ఒకరి చేష్టలతో మాకు చరిత్రిస్తావు చిరంజీవి లాగా ఫోజు కొడతావు చూడు చూడు రతికోడా గుంట నక్కోడా పరమ చెత్తోడా మాకే కాలిందని కేసి కొరకొర చూసేసి నిర్భయ కేసేస్తే సీటు చిరిగిపోతే రైల్లో తోసామంటే సీను మారిపోతే శిక్షే వేసామంటే వీపు పగిలిపోతే వెంటే పడ్డావంటే వీపు 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 మోగిపోతే. అమ్మాయిల మనోభావాలు రాయటం చాలా కష్టం ఎందుకంటే ఆడపిల్లల మనసులో ఏముందో వాళ్ళకే తెలుసు కదా. అలా బస్ స్టాప్లో ఒంటరిగా నిలబడ్డప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టేటట్టుగా మాట్లాడుతూ వాళ్ళని ఏడిపించేటువంటి వాళ్ళ గురించి వాళ్ళు ఎన్ని రకాలుగా అనుకుంటారో మనసులో అవన్నీ ఈ పాటలో ఉంది. చాలా గొప్ప ప్యారడీ ఇది. ఎంత చక్కగా ఉందంటే ఈ మాట ఒరే చూడరా తిక్కోడా గుంట నక్కోడా పరమ చెత్తోడా అని అసలు వాళ్ళు ఎట్లా మాట్లాడుకుంటారు అనేది వీళ్ళ గురించి చాలా బాగుంది. డాక్టర్ గారు లేచిపోయింది ఫస్ట్ టోపీ లేచిపోయింది. అసలు ఎలా ఉండాలంటే సో మరి తిని చెప్పినటువంటి వాళ్ళని ఎలా తిట్టాలి? ఒరే ద్రాపి మహాపాపి కురూపి నిన్ను చూడంగానే వచ్చు హై లెవెల్ బీపీ జిరాఫీ నిన్ను తగ్గొస్తే లోకానికే పెచ్చ హ్యాపీ అంక చండాలుడా భంక బదిరాంధుడా పరమ పాపిష్ట నికృష్ట దుష్టాత్ముడా
నీ నీచురు పంపు చూడంగా పాపంపు నీ కంటనాళంపు కక్కూసి గొట్టంపు నీ కళ్ళలో కుళ్ళు నీ బుర్రలో బురద నీ పలుకులే చెత్త నీ జన్మ డ్రైనేజీ నువ్వో దగుల్బాజీ అబ్రాసి చప్రాసి సన్నాసివి అశుద్ధత్వ రూప అబద్ధ ప్రలాప పింగు బొంగైన పింజారిగా కొత్తేగ బచ్చ కొవ్వెక్కిన లిచ్చ తగిలేను నీ పుచ్చ తీరేను నా కచ్చ నీ చేతికే వచ్చు చిల్లి బొచ్చనెక్కచ్చిగా భ్రష్టాతి భ్రష్ట పరాకష్టకెళ్ళావు దుష్టత్వమందున్ ముదనష్టుడా త్రాష్టుడా కుష్టు ముష్టోడి అంగుష్టమా వృద్ధ క్షైరోగి ఉత్తిష్టమా డ్రైనేజు నురుగా దాంట్లోని బొడగా అమీబా కుమీబా పగులుతుంది గూబా మురిగిపోయిన అరబ్బే మురబ్బో ఒరే పాచి మొహమా నడుస్తున్న శవమా వేడి ఇడ్లీలు పారై చుంచద్ది సాంబారు త్రెగద్రావు సోంబేరిగా నువ్వు చుంచులక గొద్దవి రాబందు రెట్టవి బొద్దింక కేసానివి సేం పంది మూతివి గబ్బిలంతో కవి ఏకాకి కాకి కవ్వి మున్సిపాలిటీ పందికి మూత్రపిండానివి ఎద్దు మొండానివి సృష్టి మొత్తంబులు సుంఠవే చావరావో చావరావో బోడి వెధవ చావరావో అంట వెధవ చావరా తల తిక్క వెధవ వెధవన్నర వెధవ ఉద్భాపు వెధవ పరిపూర్ణ వెధవ చావరా చావరా చావు చావు అది తిట్టే విధానం. జోసిభట్ల గారు గురువు గారు రాసినటువంటిది ఇది 93లో రిలీజ్ అయినటువంటి గప్చుప్ అనేటువంటి సినిమా కోసం రాసినటువంటిది నాకు తెలిసిన వరకు. జంజాల్ గారి ఎదురుగుండానే ఇది పాడితే ఆయన ఇంటికి తీసుకెళ్ళి పర్సనల్గా ఇంటికి తీసుకెళ్ళి హైదరాబాద్లో ఆయన నాకు పెరుగన్నం ఆవకాయ పెట్టించి దగ్గరుండి 1116 ఇచ్చి శాలువతో కప్పి నన్ను సగర్వంగా ఇంటికి తీసుకెళ్ళి. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. థ్యాంక్ యూ.